అన్నా ఇది వినండి. నేను ఈ రోజు భూత్పూర్ లో ఉన్నా. మన రాజు బ్రో డీజే సెటప్ ని ట్యూన్ చేయడానికి, డీజే సెటప్ లో ఉన్న ప్రాబ్లమ్స్ ఫిక్స్ చేసి, కాలిపోయిన సామాన్ రీప్లేస్ చేసి ప్రీసెట్ చేయడానికి అయితే మనం వచ్చినాం అనమాట. ఇక్కడ నా చేతిలో ఉన్నది D2 అంటారు అనమాట. D2 అంటే ఏం లేదన్నా, డ్యూయల్ డ్రైవర్ అనమాట. రెండు స్పీకర్స్ యొక్క పని ఇది ఒక స్పీకర్ చేస్తుంది. సో దీన్ని D2 అన్నారు. రెండు డ్రైవర్స్ సేమ్ ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ తో ఉంటాయి, అందుకే దీన్ని ఓన్లీ D2 అని పిలుచుకుంటాం. దీని ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ వచ్చేసరికి 1 kHz నుండి 20 kHz వరకు ఉంటుంది. ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ బట్టి దీన్ని మనం HF అని కూడా అనొచ్చు, కాకపోతే D2 HF అనాలి, అంటే రెండు డ్రైవర్లు ఉన్నాయి కాబట్టి. దీని యూజ్ ఏంటంటే రెండు సపరేట్ HF వేసుకున్నప్పుడు ఏమైతే ప్లేస్ అనేది ఎక్కువ ఆక్యుపై చేస్తుంది, అండ్ దీనికోసం సపరేట్ రెండు ఫ్లేర్స్ కావాల్సి ఉంటుంది. రెండు ఫ్లేర్స్ కాకుండా ఒక ఫ్లేర్ నుంచి రెండు HF లో నుంచి వచ్చే అవుట్పుట్ ఇది ఒక్కదాంతోనే తీసుకురావచ్చు. దీని పవర్ హ్యాండ్లింగ్ కూడా 200 వాట్ నుంచి 250 వాట్ వరకు ఉంటుంది. ఎందుకంటే దాంట్లో యూజ్ చేసిన మ్యాగ్నెట్ అండ్ డైఫామ్ క్వాలిటీ బట్టి దీని పవర్ హ్యాండ్లింగ్ కెపాసిటీ అనేది కొంచెం హైక్ ఉంటుంది అనమాట. నార్మల్ HF తో పోల్చుకుంటే సెన్సిటివిటీ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. HF తో పోల్చుకుంటే చూడడానికి చాలా కాంపాక్ట్ ఉంటుంది. మనమైతే ఇక్కడ ఇవన్నీ D2 యొక్క డైఫామ్స్ అని కాలిపోతే దీని అన్నిట్లో రీప్లేస్ చేసి రీసెట్ చేసినాం. సౌండ్ క్వాలిటీ అయితే సూపర్ ఉందన్న. ఇంకేంది, ఫాలో చేసి లైక్ కొట్టు.